టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో ఒక సినిమాగా హిట్లర్ పేరు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఈ సినిమా విడుదల కాకముందు తన కెరియర్లో చాలా ఫెయిల్యూర్స్ చూసిన చిరంజీవి ఎలాగైనా ఒక పెద్ద హిట్ కొట్టి తన మునుపటి ఫామ్ని కొనసాగించాలని చాలా జాగ్రత్తగా హిట్లర్ కథని ఎంచుకున్నారు. అయితే ఈ సినిమా 1997లో కుటుంబ కథా చిత్రంగా సంక్రాంతి కానుకగా విడుదలవగా 1996లో మలయాళంలో ఇదే టైటిల్తో రిలీజ్ అయిన అక్కడి హిట్లర్ మూవీకి రీమేక్. ఈ మూవీ చిరంజీవికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. రీమేక్ సినిమానే అయినప్పటికీ చిరంజీవి చాలా ఏళ్లుగా బాకీ పడిపోయిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ మూవీ ఇచ్చింది. మరి అంతటి స్థాయిలో గొప్ప పేరు తెచ్చిన ఈ సినిమా కథ విషయానికి వస్తే, నిరుపేద కుటుంబంలో పుట్టిన చిరంజీవి తల్లి చనిపోవడం, తండ్రి దూరం అవడంతో 5 చెల్లెళ్లకు అన్నగా వారి ఆలనా పాలన చూసుకుంటూ అన్ని రకాలుగా కష్టపడుతూ ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుని చెల్లెళ్లకు ఎలాంటి కష్టం రాకుండా బాగా చదివించి ఒక అన్నగా ప్రయోజకుడవుతాడు. ఈ నేపథ్యంలో అన్నచాటున పెరిగిన చెల్లెళ్ళు ప్రేమ పేరుతో ఒక చెల్లి, ఒక వ్యక్తి అఘాయిత్యం కారణంగా మరొక చెల్లి పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోతారు. మిగతా 3 చెల్లెళ్ళు కూడా కొన్ని కారణాలతో దూరమైన క్రమంలో తన చుట్టూ ఉన్న సొంత వ్యక్తులే తన కుటుంబాన్ని నాశనం చేస్తున్నారని తెలుసుకుని మళ్ళీ తన చెల్లెళ్ళని తన దగ్గరికి చేర్చుకుంటాడు. మొత్తంగా ఈ చిత్రంలో ఒక అన్న తన చెల్లెళ్ళని ఎంత గొప్ప స్థాయిలో ప్రేమించాడు, అవసరమైతే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సొంత చెల్లెళ్ల కోసం ఎలా నిలబడ్డాడు అనే కథతో, ఫ్యామిలీ ఎమోషన్స్తో కథనాన్ని అల్లుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరించింది. ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించగా నటుడు రచయిత ఎల్బి శ్రీరామ్ అద్భుతమైన మాటలు అందించారు. విమర్శకుల చేత ప్రశంసలు అందుకొని ఎల్బి శ్రీరామ్ నంది అవార్డు పొందారు. సంగీత దర్శకులు రాజ్ కోటి అందించిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటికే దశాబ్దానికి పైగా ఈ ఇద్దరు సంగీత దర్శకులు తమ మ్యూజిక్తో తెలుగు ఇండస్ట్రీని వెళ్తున్నారు. అంతేకాకుండా చిరంజీవి కెరియర్లో అప్పటికి ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలను అందించి మెగాస్టార్ చేత శభాష్ అనిపించుకున్నారు. అదే ఉత్సాహంతో ఈ సినిమాలో కూడా ప్రతి పాట ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయేటట్టు అద్భుతమైన బాణీలతో పాటలను సమకూర్చారు. అందులో ముఖ్యంగా నడక కలిసిన నవరాత్రి అనే పాటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్. అబీబీ అబీబీ అంటూ సాగే పాటకు చిరు ఎవర్ గ్రీన్ స్టెప్ వేశారు. దీనికి లారెన్స్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఆ తర్వాత సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చే కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే పాట ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ పాటలోని ఎమోషన్ కు ప్రతి ప్రేక్షకుడు కరిగిపోవాల్సిందే. ఈ పాటల వెనుక వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్ రాసిన అద్భుతమైన సాహిత్యం అమోఘం. ఇలా ఆద్యంతం సినిమాలో ఎన్నో ఆకట్టుకునే కమర్షియల్ సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 42 సెంటర్స్లో హిట్లర్ సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఇందులో నటించిన దాసరి నారాయణరావు, ప్రకాష్ రాజ్, రామిరెడ్డి, రాజేంద్ర ప్రసాద్, బాబుమోహన్, సుధాకర్, రంభ, ఇంద్రజ, పొన్నాంబలం ఇలా ఇతర తారగణమంతా తమ నటనతో మెప్పించారు. మరి నా చెల్లెలు నేనెవరికి అప్పగించాలో ఆ విషయం కూడా నువ్వే చెప్తే బాగుంటుంది. మరి ఇంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రం మరొకసారి ప్రేక్షకుల్ని అలరించడానికి, ఇప్పటి తరం యువతకి ఎమోషనల్ కథలు, మానవ సంబంధాలు ఎంత బలంగా ఉంటాయో చూపించడానికి మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత 2025 జనవరి 1వ తేదీన రిలీజ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. చిరంజీవి కూడా తన సంతోషాన్ని ఈ సినిమా విడుదల సందర్భంగా తన సోషల్ మీడియా, ఫేస్బుక్ అకౌంట్లలో అభిమానులతో పంచుకున్నారు.